మనోరథి దీని అబ్బా అన్ని తీసుకొచ్చారు. పోకలు, రైకు మొక్కలు, ఎండు కొబ్బరి, ఖర్జూరాలు, పటికి బెల్లం, పసుపు కొమ్ములు. ఇగో తాడిపట్టు తాడిపట్టు. అరే ఇంటికి వెళ్ళగానే ఆలస్యం కాకుండా దీని అబ్బా మూడు మూడు కట్టేస్తారు. మధ్యలో ఏంటయ్యా కాకపోవాలా? ఏంటిదే పోలీసు వాళ్ళ? ఏంటి నువ్వు చెప్పేది? ఆ పోలీసు వాళ్ళు వస్తే ఈ పిల్లని బయట పంపించడం దేనికి అంట? పెళ్లి గారి పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుపోతారయ్యా. వెంటనే అమ్మాయిని బయట పంపించి లహాదీని అబ్బాయి పంపనే పంపడం. ఏం చేసుకున్నా సభా? పెళ్లి కాని పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుకుపోతారంట. నువ్వు భయపడ్డా దానికి? మనం ఎట్టాక పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ధైర్యంగా ఉండవు. ఏంటయ్యా ఇది పడుకులాగా ఆడి చూసి పెళ్లి కలిసేట్లేదా? ఏంటయ్యా ఏమిటయ్యా మొగడా? చెప్పేది నీకు కాదు, ఆ ఎవరో వచ్చి పడ్డారయ్యా. ముందు ఆ అమ్మాయిని బయట పంపించు. ఎందుకయ్యా మేము పెళ్లి చేసుకోబోతున్నాం? చేసుకోబోతున్నాం కాదయ్యా, చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు వదిలిపెట్టరు. అన్యాయంగా ఆ అమ్మాయిని పోలీసులకు అప్పచెప్పి జైలుకి ఎందుకు పంపుతావు? పంపే పంపే. ఏం తప్పుతున్నాను కానీ నిజంగా నా పోలీసులు ఒక అమ్మాయిని పట్టిపోతున్నా. నీ ఏడిపంటే అసలు ఎదురుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు? మా మావ కన్ను కుట్టి అంత బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు. కానీ కనీసం మా అమ్మను చూసి సంతోషించుకున్నాడు. మన పెళ్లి అయిపోతుంది. మరే నువ్వేం బాధపడకు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నారుగా. అందరూ చూసినట్టే. ఏంటయ్యా ఎందుకు తలుపు కొడపా? పేరు బాలేవాడి భయ్యా. సోగ్గాడు శోభనాద్రి రేడియోలో వెళ్ళా. ఆమె నీకేమవుతుంది? వెళ్ళా అబ్బా. ఈ సోగ్గాడు శోభనాద్రి అబద్ధం చెప్పడం. కావాలని తాడి చూసుకో. లత తాడి చూపిస్తూ. ఐఎమ్ సారీ. వెళ్ళవయ్యా. చాలి అట చాలి. దీని అబ్బాయి పోలీసు వాళ్ళకి తాళింటే మాలా పోయేలాగుందే. చూస్తుండగానే మాయమైపోయింది. ఈ విధంబుగా కుంతీదేవి వివాహం కాకముందే బిడ్డల మీద ఆశ కలిగి సూర్యుని వలన కర్ణుని పొందెను. వివాహం పిదప పాండురాజు అసక్తి వలన ఆయన అనుమతితో యమధర్మరాజు వలన ధర్మరాజును, వాయుదేవుని వలన భీముని, వాయుదేవుని వలన భీముని, ఇంద్రుని వలన అర్జున్ని పొందెను. ఇలాగే మాద్రి కూడా నకుల సహదేవులను అశ్వని దేవతల వలన పొందెను. వారు వీరులై ధీరులై సూరులై పాండురాజు కుమారులుగా దేశమునకే పేరు తెచ్చిరి. ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఓ మాట చూడాలి పాపం మనం. ఇదే పురాణం వినేటప్పుడు శ్రద్ధగా భక్తిగా వినాలి. పురాణం చెప్పే పంతులు కూడా ఇంత శ్రద్ధగా చెప్పడు. ఓ పాతికో పరకో అనవసరంగా ఖర్చేస్తారు. కుంతి మహాపతిరుత, పాండవుల తల్లి. అందుకేనయ్యా కుంతి తల్లి అయిందే పాండవరాజు వల్ల కాక. పాండవరాజు కాదు, పాండురాజు. సరేలే, పాండురాజు వల్ల కాకపోతే కాకపోవడం వల్లనే మరి నేను నువ్వు. అయ్యో నేనేమన్నా పాండురాజునా? రాజయ్యని బుద్ధి తక్కువై
భారతం విప్పి నీకు చెప్పాను చూడు, అది నా తప్పు, నా తప్పు. అందులో తప్పేం లేదండి. తప్పేం లేదే, ఆవిడ పతివ్రత, ఆవిడ భర్తని దైవంగా పూజిస్తుంది. పతివ్రతలు ఏం చేసినా తప్పులేదు. అంటే నేను పతివత కానా? నిన్ను పూజించలేదా? పూజించుకుంటున్నావు, అది ఆ కాలం. ఈ కాలం మాత్రం ఎదురింటి రామలక్ష్మి పెద్ద కొడుకేమో మున్సిపల్ గారి పోలిక, రెండో కొడుకేమో కర్ణం గారి పోలిక. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరికీ ఆ తండ్రి పోలికలే ఉంటాయో మాత్రం మన నమ్మకం. ఒకడు కోతిలా ఉండొచ్చు, ఒకడు కొండముచ్చులా ఉండొచ్చు, ఒకడు ఏనుగులా ఉండొచ్చు, ఒకడు పీనుగులా ఉండొచ్చు, ఒకడు నాలా ఉండొచ్చు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? సంపాదన కదా. నువ్వేం తొందరపడదు, ఆ సంగతి చూస్తా కదా. పద. ఎక్కడికి? మరి మీరే కలమన్నారు కదండి. పదమంది నిన్ను. నేను వెళ్ళి పక్క ఊరికే పిల్లలేని వాళ్ళ ఇంట్లో ఈ భారతం ఎప్పుడు ఇవ్వకు అని చెప్పి ఏడుద్దాం. ఏమండి? అమ్మా అబ్బా, ఇది ముఖ్యం. నా కర్మ! తాళి కట్టేటప్పుడే ఎవడో తుమ్మాడు, నేను విన్నాను. జరా ठहरो. चुपके चुपके आओ प्यारी मेरी 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 प्यारी, चुपके चुपके आओ प्यारी. अम्मा ओ अम्मा, थाली ताली थाली लाली थाली लाली थाला लाली, चुपके चुपके आओ. గజమ్మ లక్ష్మమ్మ గారి ఘర్ ఇదేనా? అదా బరస్మా. నమస్కారం నమస్కారం. నాది పేరు సలీం, మాది ఉత్తర హిందుస్థానం. పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి పొట్టా చేతను పట్టుకొని దేశం కాని దేశం అంతా వచ్చినాం. మెహర్బానీ చేస్తే మీది వసారాలు నాది మిషన్ పెట్టి కుట్టుకుంటా. ఊర్లో అన్ని వసారాలు ఉంటే మా వసారాన్ని కావాల్సి వచ్చిందా? జీహా జీహా. పక్క వీధిన హచ్చమ్మ పెట్టుకోమంది, సెంటర్ మాకి నచ్చలేదు. నాలుగో వీధిన నారాయణమ్మ పెట్టుకోమంది, సెంటర్ కొంచెం ఇరుగ్గా ఉంది. మీది సెంటర్ మాకి నచ్చింది. మీరు ఒప్పుకుంటే ఇక్కడే పెట్టుకుంటా. అమ్మా ఆలోచించకండి, మీకు అల్లా దయ వల్ల పిల్లా జల్లా కలుగుతారు. అయితే ఇంకే నీ నోటి సెలవు వల్ల అట్లాగే కలగాలి కానీ మిషన్కి ఏముంది, పెట్టుకో సాయిబు. శుక్రియా అమ్మా శుక్రియా. ఏ రిక్షా వాలా, మిషన్ తో అందరు లావు, తారా మిషన్ తొందరగా లోపలికి. అమ్మా మా దగ్గర గుడ్డ ఉంది, వీటి కొలతలు ఇవ్వండి, బోని జాకి గుట్టి ఇస్తా. దానికి ఉంది సాయిబు, నీ ఇష్టం. अच्छी बात बा, अच्छा. आज सुनाए बाल माँ सावन बिना जाए, हाय रे सावन बिना जाए. సరిగ్గా సన్నది. మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. పండగ మా ఊరు వచ్చామంటే ఈ షోక్ గారు సరదాలు చూడొచ్చు, ఈ సెలవు దగ్గర నుంచి బహుమతి కొట్టేయచ్చు. నేను రాకుండా ఎలాగయ్యా సంక్రాంతి? సోగాడా, ఇదిగో నేను వచ్చేటప్పటికి చెల్లి కడుపులో ఒక అబ్బాయిని పడేసి ఉంచు. ఏం చెల్లవా? సరిగానే ఒంటిగా వచ్చినండి, జంటగా పంపిస్తున్నావు కదా. ఈ పుణ్యవంతం నీదనే, పుణ్యవంతం నీదనే. లైఫ్ లో ఈ పురోహితుల పని నేను చేసింది ఇదే ఫస్ట్ టైం. విసురు కొట్టాడు, బండి ఎక్కువ, బండి పోతుంది. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. సంక్రాంతి సంబరాలు మర్చిపోదు. అమ్మాయిని చూసుకో, వెళ్ళగానే ఉత్తరా అది బండబడా. డ్రైవర్ తీవయ్యా.